హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలాంటి మార్పులు అనేవి మనలో వస్తూ ఉంటాయి. సో వాటిల్లో ఎటువంటి వాటికి మనం ఎక్కువ టెన్షన్ పడకుండా ఉండాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ వచ్చింది అని తెలుసుకోవడానికంటే ముందే శరీరంలో కొన్ని మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి. కొంతమందికి వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. నాజియా, వామిటింగ్ రాకపోయినా వస్తున్న ఫీలింగ్ అనేది అనిపిస్తూనే ఉంటుంది. కొంతమందికి చాలా అలసటగా అనిపిస్తుంది. బాగా ఒత్తిడిగా ఆలోచిస్తూ కొంచెం మూడీగా ఉంటూ ఉంటారు. కొంతమందికి బ్రెస్ట్ పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. మరీ ఎక్కువ పెయిన్ కాదు, జస్ట్ ఏదో కొంచెం బరువుగా, నార్మల్గా ఉండేదానికంటే కొంచెం బరువుగా అలాంటి పెయిన్ అనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఏదైతే మనము పీరియడ్స్ అనేవి మిస్ అవ్వబోతున్నాయి ఇంకొక 1 వీక్లో అనగా కూడా మీకు ఈ సిమ్టమ్స్ అనేవి కూడా బాగా అర్థమవుతుంది. కొంతమందిలో హెడేక్ వస్తుంది. అండ్ కొంతమందిలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఏదో సమ్ చేంజ్ వస్తున్నట్టుగా ఉంది, ఎప్పట్లాగా లేదు నా వైఖరి అన్నట్లుగా ఉంటుంది. కొంతమందికి నడుము నొప్పి వస్తుందండి. అంటే కింద బాగా నడుము కింద కూడా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇలా వస్తూ ఉంటూ ఉంటుందన్నమాట. సో ఇది ఏమంటే 10 మందిలో అందరికీ కూడా ఒకలాగా ఉండదు. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్స్ అనేవి అనిపిస్తూనే ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా అంటే వామిటింగ్స్ బాగా అవుతూ ఉంటుంది. ఏం తిన్నా కానీ జస్ట్ అలా పడిపోతూ ఉంటుంది. కళ్ళు తిరగటం కానీ ఇవన్నీ కూడా అన్నీ కొంతమందికి ఉండొచ్చు. అన్నిట్లో ఇప్పుడు చెప్పిన వాటిలో కొన్నే ఉండొచ్చు, కొంతమందికి 1, 2 ఉండవచ్చు, కొంతమందికి అసలు ఉండకను పోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా డిఫరెన్స్ అయితే ఉంటూ ఉంటుంది. సో ఇలా అనిపించినప్పుడు నా ప్రెగ్నెన్సీ హెల్తీగా లేదేమో, సో నాకు ఇలా అనిపిస్తుందని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇలా డిఫరెంట్గా వస్తుంది. అండ్ కొంతమందికి ఎక్కువగా నిద్రపోవాలి అని అనిపిస్తుంది. ఏదైనా తినకపోయినా జస్ట్ ఎక్కువగా ఇంకా అంతే స్లీపింగ్ చేయాలి, ఎక్కువగా పడుకోవాలి అని అనిపిస్తుంది. కొంచెం మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. సో అలానే ప్రెగ్నెన్సీ అనేది మీకు రావాల్సిన పీరియడ్ అనేది ఇప్పుడు సపోజ్ 10కి రావాలి పీరియడ్, కానీ రాలేదు. 20 వరకు చూసారు, రాలేదు. సో వెంటనే మీరు 10 డేస్ మీకు పీరియడ్ మిస్ అయిన 5th డేనే మీరు టెస్ట్ చేసుకున్నా కానీ మీకు పాజిటివ్ అయితే వస్తుంది. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అయినట్లయితే కొంతమందికి డార్క్ లైన్ వస్తుంది టెస్ట్ చేసినప్పుడు, కొంతమందికి లైట్ కలర్లో పింకిష్ షేడ్లో అనిపిస్తూ ఉంటుంది. సో పింక్ షేడ్లో లైట్గా వచ్చింది కదా, ఇది ప్రెగ్నెన్సీ కాదేమో అనుకోవడానికి వీల్లేదు. సో కొంతమందికి లైట్గా కనిపిస్తూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఇన్ కేస్ మీకు డౌట్ఫుల్గా ఉన్నట్లయితే ఒకసారి మీరు స్కాన్కి వెళ్ళినా కానీ, మీరు స్కానింగ్ చేయించుకున్నా, మీ డాక్టర్ని కలిసినా కానీ స్కాన్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో అప్పుడు ఫిటల్ పోల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే బేబీ హార్ట్ బీట్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. సో వెంటనే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్స్ అలాంటివి రాస్తారు, పొట్టని నొక్కుతారు. సో ఇవన్నీ మంచివి కావు. 3rd మంత్ వచ్చిన తర్వాత వెళ్దాంలే అని అనుకుంటూ ఉంటారు. నో అండి, అది కరెక్ట్ కాదు. సో కొంతమందికి ఏమంటే ఫీటల్ పోల్ అనేది కనిపించకపోవచ్చు, కొంతమందికి హార్ట్ బీట్ రాకపోవచ్చు, కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. లోపల బేబీ ఉన్నట్టుగానే ఉంటుంది, కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు స్కానింగ్కి వెళ్తారో మీ డాక్టర్ స్కానింగ్ సజెస్ట్ చేసినప్పుడు ఆ నిర్ణయం అనేది తీసుకోవడం ద్వారా ఏమన్నా బ్లీడింగ్ కానీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మీరు అందులో చూసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీయే అయితే వెరీ మంచిదే కదా, సో ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇన్ కేస్ ఏమన్నా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే బేబీ లోపల వీక్గా ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో అది స్ట్రాంగ్నెస్ అవ్వడానికి కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటారు. కొన్ని టాబ్లెట్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. ఇంకా కొంచెం అది మరీ బలహీనంగా ఉంది అన్నప్పుడు దాన్ని తీసేయటమో, లేదంటే కొంచెం స్ట్రాంగ్నెస్ అవ్వడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో అలాంటివి తీసుకోవటం ద్వారా మనకి ఎలా ఉంది మన పరిస్థితి అనేది మనం తెలుసుకోవచ్చు. సో స్కానింగ్ వెళ్ళకూడదు అనే అపోహ మాత్రం పూర్తిగా తొలగించుకోండి. అది ఏ మాత్రము కూడా కరెక్ట్ అయితే కాదు. సో ఈ విధంగా అయితే మనం సలహాలు ముందు నుంచి తీసుకోవడం ద్వారా హెల్తీ ప్రెగ్నెన్సీని తీసుకోవచ్చు. కొంతమందికి ఫస్ట్ స్కానింగ్ చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ అనేది రాలేదు, ఒక 10 డేస్ లేదంటే ఒక 1 వీక్ ఉండి రండి అంటారు. సో అప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమందికి 35th డే మాత్రమే
కొంతమందికి గుండె చప్పుడు అనేది తెలుస్తూ ఉంటుంది. సో నో ప్రాబ్లం. కొంతమందికి బాగా వెంటనే కనిపించింది, అయ్యో నాకు కనిపించలేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడితేనే ఇంకొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో ముందే తెలుసుకోవడం ద్వారా ఇలాంటి విషయాలు, సో ఆ టైంలో టెన్షన్ పడకుండా కూల్గా ఉండడం ద్వారా, కొంచెం రెస్ట్ తీసుకోవడం ద్వారా, కొంచెం లైట్గా వాకింగ్ చేయటము, కొంచెం రెస్ట్ తీసుకోవటం, మంచి పాజిటివ్ వైబ్స్ని పెట్టుకోవడం ద్వారా బేబీ హార్ట్ బీట్ అనేది అంత మంచిగా ఉంటే వస్తూ ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అందుకే మన పెద్దవాళ్ళు కానీ చెప్తూ ఉంటారు, సో ఎప్పుడైతే పీరియడ్ మిస్ అయిందో వెంటనే ఒకవేళ టెస్ట్ చేసుకున్నా మీకు ఏమైనా లైట్ పాజిటివ్ కానీ అలా అనిపించినట్టుగా ఉందో మీరు వెంటనే నార్మల్గా అయితే చెప్పొద్దు అని, సెకండ్ మంత్ థర్డ్ మంత్లో పెద్దగా చెప్పొద్దు, ఎవరికి ప్రెగ్నెన్సీ అని చెప్పొద్దు అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి బ్లీడింగ్ స్పాటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనేసి ఎంతకేమన్నా 4th మంత్ ఆర్ 5th మంత్ వచ్చిందాకా కూడా పెద్దగా చెప్పేవాళ్ళు కారు. ఎప్పుడైతే బేబీ అంతా బాగానే ఉంది, ఇంకా నో ప్రాబ్లం అని చెప్పిందాకా చెప్పేవాళ్ళు కాదు. సో ఇలా ఉంచుకోవటం కూడా చాలా మంచి పద్ధతేనండి. సో వెంటనే మనకు తెలియగానే అందరికీ చెప్పేసేయాలి అని లేదు కదా. సో ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. మీ హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది మీరు ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.